హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు రాబోయేది జూన్ నెల జూలై నెల కదండి. దానిలో ఏంటంటే మనకి కొంచెం తుఫాన్లు, వర్షాలు, బీభత్సమైన గాలులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 5వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది, 6వ నెలలో కూడా విపరీతంగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు రాబోయే మనకి వర్షాకాలానికి తుఫాన్లకి చాలా అసలు ఇబ్బంది పడిపోద్దండి గార్డెన్. ఎలా అంటే తుఫాన్లు అంటే విపరీతమైన గాలి వేసేస్తుంది అనమాట. ఆ గాలికి మొక్కలు ఒకదానికి పడిపోవడం, క్రీపర్స్ అన్ని కలిసిపోవడం, అవి మనం తీస్తే విరిగిపోవడం, ఇవన్నీ చాలా డ్యామేజ్ అయిపోయి మనకి అందులో ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటాం కొన్ని, అయ్యే మంచి క్రాప్ మీద ఉండేసరికి విరిగిపోతే ఎంత బాధపడతామంటే వర్షం వచ్చింది అన్న ఆనందం కన్నా గార్డెన్ పాడైపోయిందన్న బాధ ఎక్కువైపోద్ది అనమాట. కానీ నాకైతే మాత్రం ఆ బాధ లేదండి. రాబోయే నేను ఏ మొక్క పెట్టినా కూడా దీన్ని ఫ్యూచర్లో ఇలా అయితే పడిపోద్దేమో, లేదంటే ఇలా అయితే ఉంటుందేమో వాళ్ళ సపోర్ట్లు చూసుకుంటూ నేను చేస్తాను. అయితే నేను తుఫాన్లు వచ్చినా కూడా గార్డెన్లోని క్రీపర్స్ అన్నీ పడిపోకుండా, పందిళ్ళు పడిపోకుండా నేను ఏ విధంగా గార్డెన్ సెట్ చేసుకున్నానో చూద్దాము. ఓకే అండి, ఇదిగోండి ఇదంతా క్రీపర్సే కదా. ఈ క్రీపర్స్ అల్లించుకోవడానికి నేను ఈ విధంగా మొత్తం ఆర్చిలు పెట్టించుకున్నాను. ఈ ఆర్చిలు పెట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ఈ ఆర్చిలు పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మనం ఎప్పుడైనా ఒక క్రీపర్ని ఎక్కించేటప్పుడు డైరెక్ట్గా ఇలాగ తాడుతో ఎక్కించకూడదండి. తాడు కట్టి ఎక్కిస్తారు చాలామంది. ఇలా కర్ర పెట్టాలండి, ఈ కర్రకి ఇలా ఎక్కించుకోవాలి. లేదంటే ఇలా కొబ్బరితాళ్ళు ఈ విధంగా చిక్కగా అల్లుకుంటూ ఈ విధంగా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇదొక పద్ధతి అండి. తరువాత ఇదిగోండి ఇలాగ పెట్టి అల్లించేస్తే ఎంత తుఫాన్ వచ్చినా కూడా మీకు ఇదిగోండి నా ప్రతి క్రీపర్ వెనకాల కూడా ఒక బలమైన కర్ర ఇక్కడ మొదట్లో పాతి పెట్టి, ఇదిగోండి ఇక్కడ పాతి పెట్టిన కర్ర ఈ విధంగా ఇలాగా మొత్తం అక్కడ వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇలా కదలకూడదు. ఇది ఇలాగ ఉన్నది అంటే దీని తాలూకు అల్లుకున్న క్రీపరు తీగ దానికి అలాగే ఉంటుంది తప్ప కింద పడిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం బలమైన కర్ర పెట్టండి. మీకు ఆర్చిలు వేసుకోవడానికి ఇబ్బంది అయితే మీరు ఇదిగోండి చూసారు ఇది ఎలా ఉందో, దీనికి అల్లుకుంది. ఇప్పుడు ఎంత కలిసినా అసలు దీన్ని ఇలాగ పట్టుకునే ఉంటుంది తీగ తప్ప కింద పడదు. ఈ విధంగా మనం ఒక్కొక్కటి కర్ర సపోర్ట్ కంపల్సరీగా మంచి సరైన బ్యాంబో పెట్టేస్తే, ఇంకా ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బకెట్లోని పెట్టాను. ఇది ఇలాగ మీరు ఏంటంటే ఒక గోడ పక్కన ఏదైనా క్రీపర్స్ ఉన్నాయంటే పెట్టుకొని ఈ విధంగా ఇదిగోండి బ్యాంబో స్టిక్ పూర్తిగా దానికి ఏదైనా సపోర్ట్ ఇచ్చి ఇలా కట్టగలిగితే వర్షాలు వస్తే మాత్రం అసలు తుఫాను అంటే వర్షంకి ఏం అవ్వదు. విపరీతమైన ఈదురు గాలులు తుఫాన్లకి ఎక్కువగా మనకి డ్యామేజ్ అయిపోద్ది గార్డెన్. కాబట్టి ప్రతిదానికి కూడా మేము బ్యాంబోస్ కొనేసుకొని ఇలా స్ట్రైట్గా కదలకుండా చూడండి, ఇలా అన్న కూడా కదలడం లేదు. కదలకుండా కట్టేయడం వల్ల చూసారు కదా మాకు ఎంత విపరీతమైన గాలి. నిన్న అన్ని జిల్లాల్లో కూడా నిన్న విపరీతమైన గాలి, తుఫాను ఇవన్నీ వచ్చాయి. అప్పుడు జస్ట్ వీడియో చేసుకుంటున్నాను, ఇలా వచ్చి కొంచెం వీడియో తీసుకుని కింద దిగిపోయి మళ్ళీ వచ్చి హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ చూపించాను మీకు ఎలా ఉందో, ఎలాగా ఉందో అలాగే చెక్కు చెదరకుండా ఉంది. తుఫానుకు ముందు ఎలా ఉందో తుఫాను అయిపోయిన తర్వాత కూడా గాలి తగ్గిపోయిన తర్వాత కూడా అలాగే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎంత వీలైతే అంత, మీరు ఎంత చేయగలిగితే అంత మీరు ఈ బ్యాంబో స్టిక్స్ సపోర్ట్ పెట్టి నిలువుగా నిలబెట్టి దానికి సపోర్ట్ ఇవ్వగలిగితే మాత్రం తుఫాన్లప్పుడు పందిర్లు పడిపోకుండా ఉంటాయి. అది కొంచెం స్ట్రాంగ్గానే చేసుకోవాలి తప్పదు, ఎందుకంటే మన ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇంతకాలం మనం ఎలా చేసినా పర్లేదు, కానీ ఈ మే నెలలో మాత్రం ప్రతి క్రీపర్కి కూడా బలంగా నిలబడేలాగా చేసుకోవాలి. వచ్చేది తుఫాన్ల కాలం కాబట్టి మొక్క పెడతాము, చక్క పెరుగుతుంది, వచ్చిన పుల్ల పెట్టి తాడుకట్టి వదిలేస్తాము. మంచిగా క్రాప్ వస్తుంది, మంచిగా పెరుగుంది, బాగుందని టైంకి గాలి వాన వస్తుంది, పడిపోతుంది, బాధ వస్తుంది కదా. అందుకు మీరు కొంచెం బలమైన బ్యాంబో స్టిక్స్ ఎక్కువగా నిలబెట్టి కట్టి వాడండి. చక్క పందిర్లన్నీ కూడా ఎంత తుఫాన్ అయినా తట్టుకొని మనకి నిలబడతాయి. లేదు మీకు అవకాశం ఉంటే స్ట్రాంగ్గా మీరు పందిరి వేసుకోగలను, మీకు పరిస్థితి బాగుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ టెర్రస్ గార్డెన్కి పెట్టగలిగిన వాళ్ళు పెడితే మాత్రం దానివల్ల నష్టమైతే ఉండదని, మనకు లాభమే తప్ప దర్జాగా చేసుకుంటాం కదా. అందుకు తెగించి నేనైతే మాత్రం పెట్టానండి. ఎందుకంటే ఇది మన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనకి ఇచ్చేది కాబట్టి ఎంత చేసినా పర్లేదు అనేసి నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అలాగే మీ అవకాశాన్ని బట్టి మీకు ఎంతలో ఉంటే అంతలోనే మీరు దీన్ని కొంచెం మనం పంట నష్టపోకుండా చక్కగాను మీరు చేసుకుంటారనేసి నేను ప్రార్థిస్తున్నాను. ఇదండి వీడియో మీరు చూపిస్తాను మీకు. అది వర్షం మాకు ఏ విధంగా వచ్చింది ఏంటది అంతా కూడా వీడియోలో మీరు చూద్దరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మన హార్వెస్ట్ చేస్తున్నాను కదా, చేసినప్పుడు ఇంకా గాలి స్టార్ట్ అయింది. ఈ వీడియో మీరు చూసే ఉన్నారు. నేను హార్వెస్ట్ వీడియోలోని విపరీతంగా అనమాట చాలా ఎక్కువ ఈదురుగాలి స్టార్ట్ అయిపోయింది. ఏంట్రా బాబు అసలు ఎలా ఉంది, అన్నీ ఊగిపోతున్నాయి అనుకున్నాం. చాలా ఎక్కువగా చూడండి, మేఘాలు చూస్తే నల్లగా దిగిపోయింది అనమాట ఉదయాన్నే. అసలు ఏంటి
ఈ పరిస్థితి, ఈ గార్డెన్ ఏమవుతుందా ఏంటా అనేసి. అంటే మనం ఎంత స్ట్రాంగ్గా అన్నీ పెట్టినా కూడా ఒక పక్క భయం అనేది మాత్రం అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం. ఏమో ఎక్కడైనా ఏదైనా తాళ్ళు కట్టిన ఊటే పడిపోతాయో ఏంటనేది. మునగ చెట్టు ఎప్పుడైతే ఊగిపోతుందండి. ఉసిరి కూడా పొడవ పెరిగింది. ఇలా పొడవ పెరిగినప్పుడల్లా గాలి దొరికిపోతాయి. బాబాయ్ చూడండి అసలు ఎలా వచ్చేస్తుందో గాలి. ఇంకా బేబస్లో తుఫాన్లు ఇంకా జూన్లో ఇంకా ఉంటాయి. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఉసిరి, నాకు మామిడి, తర్వాత మునగ చాలా సెన్సిటివ్ ప్లాంట్. అది విరిగిపోద్దేమో అని భయం వేస్తుంది. ఆల్రెడీ ఒక కొన్ని డమేలు అనిపించేసింది గాలి. ఇదిగోండి మిగతావన్నీ కూడా ఈ విధంగా ఊగుతున్నాయి. చూసేసరి మీకు బయట పరిస్థితి చూస్తే అర్థమవుద్దని మా పక్కంటి వేప చెట్టు చూడండి ఎలా ఉందో, మొత్తం ఒక దెయ్యం పట్టినట్టుగా ఊగేస్తున్నాయి అనమాట. ఇది ఈదురుగాలు లేస్తాయంటే పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి మనం మాత్రం ఇప్పుడే జాగ్రత్త పడిపోతే మాత్రం గార్డెన్ అంతా బజ్జుండిపోద్ది. అప్పుడు మనం ఎంత బాధపడినా ఏం చేసినా ఉండదు. కొంచెం బీ అలర్ట్, ముందుగానే మీరు మేల్కోండి. రెడీగా ఏం చేస్తే బాగుంటుంది చూడండి. గబగబా కిందకి వెళ్ళిపోలేబా చినుకులు పడిపోతున్నాయి. అబ్బా ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇది మా బాల్కనీలో చూస్తుంటే ఈ విధంగా కనిపిస్తుంది. వర్షం అంతా కూడాను చాలా చాలా ఎక్కువగా పడుతుంది వర్షం. చాలా ఆనందం వేసింది కూడా. అబ్బా మొక్కలు పరవశించిపోతాయి. సాయిల్ కూడా మంచిగా తయారవుతుంది. అంటే వర్షం నీటిలో మినరల్స్ ఉంటాయి కదండి, దాంతో మనకు బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మా బాల్కనీ మీరు ఎప్పుడు చూసారో లేదో ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది మీద ఒక వీడియో చేస్తాను. నాకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ రకాలు ఉన్నాయి నా దగ్గర ఆర్నమెంటల్ ప్లాంట్స్. అన్నీ కూడా నాకు ప్లేస్ లేక ఎన్ని పట్టాయో అంతవరకే తెచ్చి ఉంచుకున్నాను. మరి ఇంకెక్కువ ప్లేస్ లేదు. అందుకు ఇక్కడ మాకు సన్నగా నడిచే దారి ఒకటే ఉంటుంది. దాని పక్కన ఇంక పెట్టాను నేను ఈ విధంగా కుండీలు సెట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇదొకటి డమేలు మనిపోయింది కింద. ఇవన్నీ ఇలాగ చిన్నవి సెట్ చేసుకున్నాను. వర్షంతో పాటు మీరు మా బాల్కనీ కూడా చూసేయండి. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చిన్న పార్ట్స్, హ్యాంగింగ్స్. ప్లేస్ తక్కువ వలన అలా సర్దుకున్నారు. పక్క నుంచి నడిచి వెళ్తారు మా వాళ్ళు. నడిచడానికి దారి కూడా ఉంచవా అని అడుగుతూ ఉంటారు. పర్వాలేదు పక్క నుంచి వచ్చేయండి, మొక్కల పక్క నుంచి వస్తే మంచిదే మనకి అనేసి. అటు పక్క నుంచి నడిచేటప్పుడు కూడా అటు చూస్తూనే నడుస్తాం. ఓకే వర్షం తగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. మేడ మీదకి వచ్చి మనకు డ్యామేజ్ అయిందా, మొక్కలే బాగున్నాయా, అలా తడిచి ఆనందంతో పులకరిస్తున్నాయా ఏంటంటే చూద్దాం. ఇది కూడా మామిడి పిందెలు రాలిపోయి రెండు మిగిలాయి. ఈ చెట్టు అయితే ఇంకా జుట్టు విరబోసుకున్నట్టుగా ఉంది. మిగతా మొక్కలన్నీ చిన్నవి కాటు బాగానే ఉన్నాయి. ఎక్కడ కుండీలు పడిపోవడంగానే ఏమి ఉండదు. పాపం వాలిపోయిందండి ఉసిరి చెట్టు. ఇవన్నీ కూడా ఇలాగున్నాయి. ప్రతిదీ కూడా నేను కుండీ పెట్టేటప్పుడు నేను ఆలోచించి పెడతానండి. పొద్దున్న మనకి వాటరింగ్ చేసేటప్పుడు పైపులు తగిలి పడిపోతుందా, లేకపోతే తుఫాను వస్తే పడిపోద్దా, అలా పిల్ల ఆడుకుంటూ వస్తే తగిలిస్తే పడిపోద్దా అన్నట్టుగాను. ఎంత బాగుంది చూడండి, ముత్యాల్లాగా నీటి బిందువులతో ఆకులు అలా ఉంటే ఎంత అందంగా ఉన్నదో కదా. చాలానండి. పైకి వస్తే ఇంకొంది కదా చల్లగా హాయిగా. మన గార్డెన్ ఏమో గ్రీన్గా, చుట్టూ ప్రశాంతంగా. అప్పటి వరకు జోరు గాలి, చెవులు హోరెత్తిపోయే అంత గాలి. తీరా చూస్తే ప్రశాంతంగా సైలెంట్గా ఉంది. ఇదంతా జరిగింది ఎప్పుడు అనుకుంటున్నారు? ఉదయం 10 గంటలకే, మొన్న సాయంత్రం. కాకపోతే వీడియో నేను ఇది తీసాను కానీ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి టైం లేక నేను పెట్టలేకపోయాను. చూడండి ఎక్కడ మొక్కలు అక్కడే వర్షం తగ్గాక ఫ్రెష్గా కూర్చున్నాయి తప్ప ఏది డ్యామేజ్ కాలేదు. నాకు ఇదంతా మా కృష్ణయ్య చలవే అంటాను నేను. మా బృందావనంలోని అందాల కన్నయ్య ఉన్నంతకాలం మన గార్డెన్ ఇలాగే ఉంటుంది. రాగానే కన్నయ్యకి దండం పెట్టుకుని నేను చేసుకుంటాను. ఈ పువ్వులు కూడా ఈరోజు ఈ విధంగా పూసాయి చక్కగాను. అన్నీ కన్నయ్యకే కదా. అసలు ఏమి కొయ్యమండి అసలు ఇక్కడ పువ్వులు. ఇంకా చాలా రకాల పూలు ఉన్నాయి గార్డెన్. అసలు ఏ పువ్వులు కొయ్యను నేను. ఏంటో అదొక రకమైన ఆనందం వాటిని చూసి మురిసిపోవడం. అలాగే తడిసి ముద్దయ్యి ఎలా ఉందో చూడండి. గార్డెన్ కలర్ మరింత పెరిగిపోయింది, గ్రీన్ కలర్. ఎక్కడ ఏది కూడా ఒక్క క్రేపర్ కూడా పడినట్లేదు చూసారా. ప్రతిదీ స్ట్రైట్గా ఎలా ఉండిపోయాయో. బ్యాంబోస్ కానీ అన్నీ కూడా. అందుకు మనం ఏదైనా చేసినప్పుడు కొంచెం అంటే ఇదేదో ఇప్పుడు నిలబడింది కదా, ఇప్పుడు కట్టేసాం కదా అనుకోకండి. రాబోయే వర్షాలని తట్టుకునేటట్టుగా చూసి కట్టండి. నాకు ఇది చూస్తుంటే చాలా చాలా ఆనందం వేసిందండి గార్డెన్ మాత్రం. అంటే కడిగిన ముత్యం అంటారు ఇదేనేమో అనిపించింది నాకు. ఇది మాత్రం ఇలాగ పాపం చిప్పురు జుట్టులాగా అయిపోయింది. ఉసిరి చెట్టు మాత్రం అంతే తప్ప ఇప్పుడు కొంచెం పిందెలు రాలిపోయాయి. మామిడి పిందెలు మాత్రం చక్కగా. ఇది పునాస మామిడి భలే వచ్చిందబ్బా కాతనుకున్నాను. మన వాందేవుడు వచ్చి కొంచెం పట్టుకెళ్ళిపోయాడు. మిగతాది ఇలాగ ఉన్నాయన్నమాట. ఇది స్టార్ ఫ్రూటు. ఇది ఇంకా పూత రాలేదు. లాస్ట్ టైం చూసారు కదా బాగా కాసింది. ఈ మునగ చెట్టు మాత్రం పాపం ఈడ్చి కొట్టినట్టు చూడండి ఎలా అయిపోయిందో. అన్నట్టు ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇదంతా మా డ్రాగన్ ఫ్రూట్ లైన్ అండి. ఇది మొత్తం ఈ లైన్ అంతా డ్రాగన్ ఫ్రూటే ఉంటుంది. ఇది కొంచెం ఇప్పుడు దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో వచ్చేది మే నెల కదా.
సీజన్ కదా, డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కదా, దీని మీద వీడియో చేస్తారు. ఇక్కడ చూడండి చెట్టు బెండ పెట్టాను, ఎంత బాగున్నాయి కదండి, కలర్ఫుల్గా గ్రీన్గా. కడిగేసి మనం చక్కగా ముగ్గు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అరిచేయి కన్నా ఎంత ఉందో చూడండి ఆ ఆకులు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ అంతా కూడా మన ఎండలకి ఇలా ఎల్లోగా మారిపోయాయండి, చాలా బాధేస్తుంది చూస్తే. కొన్ని చోట్ల ఇలా ఉడికిపోయి కూడా చూడండి ఇలాగ అయిపోయింది. ఇప్పుడు వీటికి ఏం చెయ్యాలి, ఎలా దీని కేరింగ్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇక్కడ కూడా కొన్ని క్రేపర్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇది కూడా ఇదిగోండి ఇలా బ్యాంబోతో. ఇప్పుడు సిమెంట్ మడిలోనే నేను తీగ జాతులు పెట్టుకున్నాను. ఇది ఇలాగా పెరుగుతూ వచ్చింది. దీనికి ఏం ఇచ్చాను సపోర్ట్, ఇదిగోండి ఇలా కర్రలు ఇచ్చేసాను, పైన ఐరన్కి ఆ విధంగా దాన్ని సెట్ చేసాము. ఇక్కడ ఇదిగోండి, ఇది కూడా ప్రతిదీ మాకు బ్యాంబోతోనే అల్లుకొని ఉంటుందండి. తర్వాత ఈ బ్యాంబోకి ఈ వెదిరికి మధ్యలో కొబ్బరి తాళ్ళు ఈ విధంగా కట్టాము. ఈ విధంగా అయింది. ఇప్పుడు తుఫాన్ వచ్చినా కూడా ఇలాగ మాకు గాలి ఎక్కువ ఇటు నుంచి వేస్తుంది అనమాట. అది కూడా మీరు చూసుకోండి. గాలివాటం మీకు ఎటు నుంచి మీకు అర్థమైపోద్ది, మీకు ఎక్కువ తుఫాన్లు ఏ వైపు నుంచి వస్తాయని. మాకు ఎక్కువ తుఫాన్లు ఎక్కువ కూడా ఉత్తరం నుంచి ఎక్కువగా వస్తాయండి, మాకు దక్షిణం నుంచి తక్కువ. మరి మా విజయనగరం మా ఇంట్లో మాత్రం నాకు ఈ ఉత్తరం నుంచి ఎక్కువగా వస్తుంది. అందుకు నేను ఈ విధంగా ఇటువైపు అంతా కూడా చూసుకొని నేను సెట్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా కొంచెం గమనించండి, మీకు ఎక్కువ గాళ్ళు ఏ దిక్కు నుంచి వస్తున్నాయి అనేది. అలాగే నేను ఎక్కువ ఇక్కడ మొత్తం బ్యాంబోలతోని ఇలాగ సెట్ చేసేసుకొని ఇలాగ అల్లించుకున్నాను. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు తుఫాను అదంతా వచ్చేసరికి ఎలాగుంది, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎలాగుంది మీరు వీడియో చూశారు కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఇంకా కొంతమందికి ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి.